ఆర్టీవీ నేను మీ గయాజ్ని. సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి సాగర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడుతున్నాం. సాగర్ గారు చెప్పండి, అంటే ఇటీవల కాలంలో ప్రశ్న రావణ్ణి అక్రమంగా ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రశ్న రావణ్ణి ఈ కూటమి ప్రభుత్వం ఉపా చట్టం కింద పెట్టి అరెస్ట్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైన తర్వాత దాని మీద వచ్చేటువంటి విమర్శల్ని తట్టుకోలేక ప్రశ్నించే గొంతుల్ని అణిసివేయాలని చెప్పి ఈరోజు రావణ్ణి ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఉపా చట్టానికి ఇటువంటి కేసులు వర్తించమని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులు ఇచ్చున్నది, హైకోర్టులు తీర్పులు ఇచ్చున్నాయి. అయినప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఇచ్చాడని, వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీడియోలు సృష్టించాడని చెప్పి ఇప్పుడు మాట్లాడి కూటమి ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శల నుంచి తట్టుకోవడానికి సిఐ నాగరాజు చంపేసి ఒక కుర్రవాడిని బూడిద చేసి మొత్తం పోలీసు వ్యవస్థకే కలంకంగా తెచ్చినటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో దాని నుంచి పక్క మార్గం పట్టించడానికి రావణ్ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఉపా కేసు తోటి దాన్ని అణిసివేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. రావణ్ణి వెంటనే విడుదల చేయాలని, అట్లనే యూట్యూబర్లకు అందరికీ కూడా రక్షణ కల్పించాలని, తమ యొక్క సమాజం మీద ఉండేటువంటి సమస్యలని ప్రశ్నించడానికి, ప్రభుత్వాలని ప్రశ్నించడానికి, ప్రజల గొంతుగా వినిపించడానికి ఉండేటువంటి స్వేచ్ఛని కాపాడాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. వెంటనే సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకొని ఉపా చట్టాన్ని రద్దు చేసి రావణ్ విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకటి, హిడ్మా ఎన్కౌంటర్ అయ్యి సుమారు 4-5 నెలలుగా వస్తుంది. ఒకవేళ పోస్ట్ పెట్టినా అప్పుడు దాని మీద చర్యలు చేపట్టకుండా కేవలం ఇప్పుడు అతను పోస్టులు పెట్టాడు అనేది దాని మీద అతన్ని అరెస్ట్ చేయడము, దీని వెనకాల పూర్తిగా కుట్ర దాగి ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా దాగి ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ మీద భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఖండించారు. అది జరిగిపోయి ఎన్నో నెలలు గడిచిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రశ్న రావణ్ణి అణిసివేయడానికే హిడ్మాకు సంబంధించినటువంటి అప్పటి పోస్టుల్ని, ప్రకటనల్ని, వీడియోలను తీసుకొచ్చి చూపిస్తుంది. ఆ లెక్కను చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా నక్సలైట్లు దేశభక్తులని, నేను వాళ్ళ బాటలో నడుస్తానని వాళ్ళ గురించి సమర్థించినటువంటి చాలా ప్రసంగాలు చేస్తున్నాడు ఆయన మీద కూడా ఇప్పుడు ఉపా చట్టం కేసు పెడతారా? అది కాదు విషయం. ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ని ఖండించినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు భారతదేశంలో. కానీ కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి పక్క మార్గం పట్టించడానికి ఆ పోస్టుల్ని వాడుకుంటున్నారని చెప్పి మనకు స్పష్టమవుతా ఉంది. టోటల్ మీద రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? వాళ్ళు చెప్పడం ప్రజలు సుభిక్షంగా ఉంది, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కూడా బాగున్నాయని పదే పదే చెప్తున్నారు. దాన్ని ఏమన్నా? శాంతి భద్రతలు బాగున్నాయి కూటమి ప్రభుత్వం చెప్పుకోవచ్చు, కానీ అంతగా ఏం బాగలేదని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఎవరైనా బజార్లకు వస్తే ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉంది. ఉపాధి హామీ చట్టం దగ్గర నుంచి, లేకపోతే నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి, విద్యార్థులకు ఫీజుల దోపిడీ దగ్గర నుంచి, మొత్తం అన్ని విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడం కోసమే ఇట్లాంటి అన్ని ఎజెండా మీదకు తీసుకొచ్చి ప్రజలను పక్క మార్గం పట్టిస్తున్నారు అనేది మనకు స్పష్టమవుతుంది. ఉంది. గతంలో తెల్లదొరల నుంచి మనము పోరాటం చేసి జైలుకు పోయిన సందర్భాలు ఉండి, ఇప్పుడు నల్లదొరల మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే మొత్తం ఉదారవాద ఆర్థిక విధానాలన్నీ వచ్చిన తర్వాత దేశంలో, రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆర్థిక అంతరాలు పెరిగిపోయి పేదవాడికి, కష్టజీవికి తను మొత్తం కూడా కష్టాల పాలై అప్పుల పాలవుతున్నారు, రైతుల అప్పుల పాలవుతున్నారు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయింది. మొత్తము అమెరికా ట్రంప్ లాంటి వాళ్ళ భారత ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించి వాళ్ళ పలానా దగ్గర ఆయిల్ కొనాలంటే కొనడము, లేదంటే ఆగిపోవడంతో మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు అప్పుల పాలైపోయి పేదలకి ధనికులకి మధ్య అంతరాలు పెరుగుతున్న సమయంలో ఈరోజు నల్లదొరలు పేరుతో జరుగుతున్న ఈ పాలనలో బ్రిటిష్ వాడి పాలనలోనే క్రూరమైన అణిసివేతకి జైలు పాలయ్యి మొత్తం ప్రాణత్యాగాలతోటి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుంటే ఈరోజు వీళ్ళు కూడా మొత్తం దోపిడీ చేసుకుంటూ ఉదారవాద ఆర్థిక విధానాలని అమలు చేస్తూ పేదవాడి యొక్క శ్రమని, కష్టాన్ని కార్పొరేట్లకి, అదానీలకి, అంబానీలకి కట్టబెడుతూ ప్రశ్నించేటువంటి ప్రజల మీద
ఈరోజు ఉపా చట్టాలు పెట్టి చివరికి డిజిటల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళను కూడా సహించలేని విధంగా ఈ పాలన దిగజారిందని చెప్పి రాజ్యాంగం లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు లేవు, మొత్తం అన్నీ కూడా కాలరాయబడతాయని చెప్పి ఈ రావణ అరెస్ట్ తోటి మనకు అర్థమవుతా ఉంది. చివరిగా అంటే సంవిధానం వలన చాలామంది ఓటును కోల్పోయే ప్రమాదం ఉంది, దీని వెనకాల ఒక కుట్ర దాగి ఉందనేది ఒక అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా ఈ సర్రు అనేది ఒక కుట్ర దాగి ఉంది. ప్రజలు పాలకులను ఎన్నుకునేటువంటి స్థితి నుంచి పాలకులే తమకు ఓట్లు వేసేటువంటి వాళ్ళకి ఓట్లు హక్కును ఉంచడము, ఓట్లు వేయరు, అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళు అనుకున్నటువంటి ఓట్లు తొలగించడం అనేది మనకి ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలైనటువంటి సర్రలో తెలుస్తూ ఉంది. ఇప్పటికే 6 కోట్ల మంది భారతీయులు ఓటు కోల్పోయారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఉండే హక్కులేంటి, మానవ హక్కులేంటి, లేకపోతే వాళ్ళు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అందుకునేదేంటి, అసలు వాళ్ళకి ఇక్కడ భారతదేశ పౌరులు కానటువంటి వాళ్ళు సర్ర పేరుతోటి 6 కోట్ల మంది ఈరోజు బయటపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ర పేరుతో జరుగుతూ ఉంది. ఎన్నో లక్షల మంది వాళ్ళంతా వలసలు పోయినారు, ఇళ్ళకాడ లేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రశ్నించేటువంటి వాళ్ళు, మాకు ఓట్లేరు అనుకునేటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా తొలగించేసి మొత్తం సర్ర అనే పేరుతోటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు తమకు అనుకూలమైనటువంటి వాళ్ళతోని ఓటర్ లిస్టులు నింపుకునేటువంటి ఒక పెద్ద కుట్ర దాగి ఉంది ఈ సర్ర మీదని. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. రెడ్ బుక్ రాజ్యం నిర్వహిస్తున్నారు. రావణ్ మీద కూడా అక్రమంగా కేసు బనాయించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.